ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందరూ కూడా కూర్చుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం గమనించండి. తండ్రులు చేసినటువంటి తప్పులకు 3-4 తరముల వాళ్ళు ఏమవుతారంట? దండించబడతారు. కానీ నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల దాకా కరుణింతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 1000 తరాలు కావాలనుకున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడతారా? రెండవది ఏంటి? 4 తరాల శాపం. ఎంతమంది కావాలో గట్టిగా చప్పట్లు కొట్టండి. అబ్బా, ఎంత అలర్ట్గా ఉన్నారు మీరందరూ. ఎవ్వరికీ వద్దు, ఎవ్వరికీ వద్దు. చాలా మంచివాళ్ళు మీరు. అవి రాకుండా ఉండాలంటే మన జీవితం కూడా అలాగే ఉండాలి. తల్లిదండ్రులుగా మనం చేసే తప్పులు మన బిడ్డలకు శాపంగా మారతాయి. తల్లిదండ్రులుగా మనం చేసే పుణ్యాలు మన బిడ్డలకు దీవెనకరంగా మారతాయి. ఒకటి దీవెనకరంగా ఎలా? నేను ఒకరోజు కేరళ నుంచి విజయవాడ ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక వ్యక్తి నా పక్కనే కూర్చుని ఉన్నాడు. కార్గిల్కి వెళుతూ ఉన్నాడు. ఆ బోర్డర్లో పనిచేస్తూ ఉన్నాడు. కొంత పరిచయం తర్వాత ఆయన చెప్పాడు, ఫాదర్ గారండి, నేను ఒక కథోలిక కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే కారణం మా అమ్మ ప్రార్థనే. మా అమ్మ ప్రార్థనే. సుమారుగా 15 మంది బ్యాచ్ మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం. 15 మందిలో 7 ఆల్రెడీ చనిపోయారు యుద్ధంలో. కొంతమంది యుద్ధంలో గాయపడి కాళ్ళు చేతులు కోల్పోయారు. కానీ నాకు మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క దెబ్బ కూడా నాకు తగలలేదు. కారణం ఏమిటంటే మా అమ్మ ప్రార్థన. ఆయన చెప్తున్నాడు, ఒకరోజు యుద్ధాన్ని ప్రకటించారు. మరి 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. వేరే దేశం నుంచి మరి బాణాలు మరి ఈ యొక్క కాల్పులు జరిగినప్పుడు భారతదేశపు సైనికులందరూ కూడా యుద్ధాల్లో గాయపడి ఉన్నారంట. ఈ వ్యక్తి ఎక్కడ పనిచేస్తున్నాడంటే డిస్పెన్సరీలో పనిచేస్తున్నాడు. ఆ ఆర్మీలో ఒక డిస్పెన్సరీ, ఒక క్లినిక్ ఉంటే ఆ క్లినిక్లో పనిచేస్తున్నాడు. ఈయన యొక్క పని ఏమిటంటే ఆయన యుద్ధంలో గాయపడిన వారిని తీసుకుని వచ్చి వాళ్లకు కట్లు కట్టి వాళ్ళకి నయం చేయాలి. అయితే ఒకరోజు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు చాలామంది మన సైనికులు గాయపడ్డారు. అయితే డాక్టర్ ఇతనితో చెప్తున్నాడు, వెళ్ళి నువ్వు ఆ యుద్ధంలో గాయపడినటువంటి వ్యక్తులను నువ్వు తీసుకునిరా, మనం చికిత్స చేద్దామంటే ఆయన చెప్పాడంట, డాక్టర్ గారండి ఒక్క 10 నిమిషాలు ఆగండి. మళ్ళీ కొంత సమయం తర్వాత వెళ్ళవయ్యా, చాలామంది చనిపోతున్నారు, గాయాల్లో కొట్టుకుని మిట్టాడుతూ ఉన్నారు, వెళ్ళి వాళ్ళని తీసుకురా అంటే డాక్టర్ గారిని ఒక్క 5 నిమిషాలు ఆగండి, ఒక్క 5 నిమిషాలు ఆగండి అని చెప్పాడు. అలా ఒక 2 నిమిషాలు, 1 నిమిషం అని చెప్పి ఆ 10 నిమిషాలు పూర్తి కాగానే వెంటనే వెళ్ళి ఆ బయట దూకి అక్కడ ఉన్నటువంటి గాయపడినటువంటి సోల్జర్స్ అందరినీ కూడా భుజాల మీద మోసుకుని డిస్పెన్సరీ హాస్పిటల్లో పెట్టి చికిత్స చేస్తూ ఉన్నారు. ఒకవైపు కాల్పులు జరుగుతూ ఉన్నాయి, చాలామంది గాయపడుతూ ఉన్నారు. అయినా కూడా ఏమీ పట్టించుకోకుండా 10 నిమిషాల తరువాత ఆ యువకుడు వెళ్ళి అందరి రోగులను తీసుకుని ఈ యొక్క హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్స చేస్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత డాక్టర్ సాయంత్రం భోజనం చేసేటప్పుడు ఈ యొక్క వ్యక్తిని పిలిచి అడుగుతున్నాడు, నేను మర్చిపోయాను, నీవు మధ్యాహ్నం నేను వెళ్ళి ఆ రోగులను ఆ గాయాలతో ఉన్నటువంటి ఆ సోల్జర్స్ని తీసుకురామంటే ఎందుకు 10 నిమిషాలు అడిగావు? ఆ 10 నిమిషాల సమయం పూర్తయిన తర్వాత ఏ విధంగా ధైర్యంగా నీవు వెళ్ళి ఆ యొక్క రోగులను ఆ గాయపడినటువంటి సోల్జర్స్ అందరినీ కూడా ఏ విధంగా తీసుకురాగలిగావు? ఏంటి దాని సీక్రెట్ అని అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, డాక్టర్, ఆ సమయం యొక్క విలువ నాకు తెలుసు. మీరు నన్ను ఆ యొక్క హాస్పిటల్లో
దెబ్బలు ఆ యొక్క యుద్ధంలో పడిపోయినటువంటి ఆ పేషెంట్లను పట్టుకురమ్మన్నప్పుడు సమయం 11:50 10 నిమిషాలు ఆగిన తర్వాత 12 గంటలయ్యింది. ఆ 12 గంటలే నా జీవితంలో దీవెనకరమైనటువంటి సమయం. ఎందుకంటే ఈ 12 గంటల తరువాత నేను ఏ పని చేసినా, ఎలాంటి ప్రమాదాల్లో నేను చిక్కుకొని ఉన్నా, నా దేవుడు నన్ను పడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. ఎందుకో తెలుసా? చెప్తున్నాడు డాక్టర్ గారండి, ఈ 12 గంటల సమయంలో ఇంటి దగ్గర ఉన్నటువంటి మా అమ్మ దేవుని ముందు మోకరించి చేతులు పైకి లేపి నా కోసం ప్రార్థిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? మా అమ్మ అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా నేను ఎలాంటి విపత్తులో ఉన్నా, ఎలాంటి ప్రమాదాల్లో ఉన్నా, నాకు ఒక్క చిన్న గాయము కూడా కాదు. నాకు నమ్మకం, మా అమ్మ ప్రార్థన మీద నాకు చాలా నమ్మకం అండి. అందుకని ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే 12 గంటల సమయంలో ఎన్నెన్నో సమస్యల్లో నుండి నేను బయటపడ్డాను. నా స్నేహితులందరూ చనిపోయారు, చాలామందికి కాళ్ళు చేతులు కూడా పోయాయి, కానీ నాకు మాత్రం ఏమీ కాలేదు. అంటే మా అమ్మ చేస్తున్నటువంటి ప్రార్థన, మా అమ్మ జీవిస్తున్నటువంటి విశ్వాస జీవితం. ఎంతమంది మీ బిడ్డలు మీ గురించి ఇలాంటి మాట చెప్పగలరు? మీ బిడ్డలు కూడా చదువుకుంటున్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు, హాస్టల్లో ఉన్నారు, వేరే దేశాల్లో పనిచేస్తున్నారు. ఎంతమంది మీ బిడ్డలు మీ గురించి ఇంత ధైర్యంగా చెప్పగలరు? మీలో ఉన్నటువంటి ఎంతమంది బిడ్డలు మీ గురించి మా అమ్మ ప్రార్థన చేస్తారా, మా నాన్న ప్రార్థన చేస్తారా, మా అమ్మ ప్రార్థనా పరుడు, మా నాన్న ప్రార్థన పరుడు అని ఎంతమంది బిడ్డలు మీ గురించి అంత గర్వంగా చెప్పుకోగలరు? ఎవరైనా ఉన్నారా? వాట్ ఈస్ ద ఐడెంటిటీ దట్ యు హ్యావ్? మీ బిడ్డల దృష్టిలో మీ పాత్ర ఏమిటి? ప్రార్థన చేసే తల్లిదండ్రుల పాత్ర, మోసం చేసే తల్లిదండ్రుల పాత్ర, అబద్ధాలు చెప్పి పాపపు క్రియలను ప్రోత్సహించే తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉంది? ఎంతమంది మీ బిడ్డలు మీ గురించి సంతోషంగా చెప్పుకుంటున్నారు? మా అమ్మ ఆదివారం గుడికి వెళుతుంది, మా నాన్న ఆదివారం గుడికి వెళతారు, ఎలాంటి పనులున్నా బిజినెస్లు ఉన్నా కూడా ఆదివారం ఎక్కడికి వెళ్ళరు, దేవుని సన్నిధికి మాత్రమే వెళతారు, నా కోసం ప్రార్థిస్తారు. ఎంతమంది చెప్పుకోగలుగుతున్నారు? ఎందుకు మీ బిడ్డలు ఏడుస్తున్నారు? ఒక వ్యక్తి వచ్చి ఏడుస్తుంది, ఫాదర్ గారండి, పెళ్లి చేసి మా అమ్మాయికి 3 నెలలు కూడా కాలేదండి, భర్త అప్పుడే ఇంటికి తోలేశాడు, నా కాపురానికి వద్దు, రావద్దు అని చెప్తున్నాడు. ఏం చేయాలో తెలియక సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆమెను బాగు చేయడానికి ఎన్నో ఖర్చులు పెట్టాం. ఆమెకు పెళ్ళైన దగ్గర నుంచి ఎన్నో కష్టాలండి. ఎందుకు ఏడుస్తున్నారు? తల్లిగా నీవు చేయవలసినటువంటి ప్రార్థన చేస్తే, తల్లిదండ్రులుగా మీరు నేర్పించవలసిన మంచి లక్షణాలు నేర్పిస్తే, తల్లిదండ్రులుగా మీరు జీవించవలసిన జీవితం మంచిగా ఉంటే ఆ శాపం మీ పిల్లల మీద పడదు కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీ బిడ్డలు సంతోషంగా ఉండాలి, మీరు దీర్ఘాయుషులుగా ఉండాలి అంటే మనం జీవించే విధానం మీద ఆధారపడి ఉంది. ఒక లైఫ్ స్టోరీ చెప్పి మనం ఈ యొక్క స్వస్థత ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. 2 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి వచ్చాడు. మనం చూస్తున్నాం నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో, తల్లిదండ్రులుగా మీరు పాపం చేస్తే 4 తరాల వాళ్ళు శాపానికి గురి అవుతారు. అదే తల్లిదండ్రులుగా మంచి పని చేస్తే, దేవునికి ఇష్టమైన విధంగా జీవిస్తే 1000 తరాల వరకు సమృద్ధిగా మీరు దీవించబడతారు. ఇది దేవుని యొక్క వాక్కు. అయితే పాపము చేసినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితం, నార్త్ నుంచి బరోడా అనేటువంటి ప్రాంతం నుంచి ఒక 2 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ముత్తంగి వచ్చారు. గమనించండి ప్రియ సహోదరులారా,
ఎంతో భారముతో, ఎంతో బాధతో, ఎంతో వేదనతో నలిగిపోయి ఆ గురువు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ గురువు యొక్క ప్రార్థన సహాయాన్ని కోరినప్పుడు ఆ గురువు ఏం చేశాడంటే వాళ్ళ మీద చేతులు ఉంచి ప్రార్థన చేశారు. వాళ్ళ మీద చేతులు ఉంచి ప్రార్థన చేసినప్పుడు ఆ గురువుకి కనిపించినటువంటి దర్శనం ఒక పెద్ద రాయి, అలాగే పెద్ద బావి. ఈ రెండు దృశ్యాలు కనిపించాయి. గురువు ప్రార్థన చేసి అడిగారు, ఏమ్మా ఏంటి అని అడిగినప్పుడు, ఈ రాయికి బావికి సంబంధం ఏమిటి అని అడిగినప్పుడు వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు అదే దర్శనం కనిపించింది. మళ్ళీ అడిగితే ఏమీ చెప్పలేకపోయారు. ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత గేటు వరకు వెళ్ళి పరిగెత్తుకుని వచ్చి ఆమె మరి ఆ గురువు పాదాల మీద పడి, స్వామి చాలా పాపం చేశాం, చేయరాని పాపం మేము చేశాం. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూపించిన ఆ రాయి బావికి సంబంధం ఇది అండి అని ఆమె చెప్పడం ప్రారంభించింది. 20 సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు, వేదనలు అనుభవిస్తూ ఉన్నాం. నా భర్త ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, ఆర్మీలో పనిచేస్తున్నాడు, ఒక మంచి జీతాన్ని సంపాదించుకుంటున్నాడు, సంతోషంగా మేము జీవించాం. 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన గురించి ఆమె చెప్తూ ఉంది. పెళ్ళైన తర్వాత మాకు 2 బిడ్డలు ఉన్నారు. ఆ తరువాత మరి మాకు మా మరిది గారు కూడా ఉన్నారు. వాళ్ళ నాన్నగారు చనిపోతూ వారిద్దరికి, అన్నదమ్ములిద్దరికీ సమానంగా ఆస్తి పంచి ఇచ్చాడంట. అప్పటి నుంచి పెద్ద అన్నకు కోపం వచ్చింది. నేను పెద్దవాడిని, పెళ్ళయింది, బిడ్డలు ఉన్నారు, నాకు ఇదే ఆస్తి, వాడికి పెళ్ళి కాలేదు, చదువుకుంటున్నాడు, వాడికి ఇదే ఆస్తి అని తండ్రి మీద కక్షతో జీవిస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు. మరికొంతకాలం తర్వాత మరి తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు కూడా అన్న దగ్గరే ఉంటూ ఉన్నాడు. ఆ సమయంలో తమ్ముడు ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు. అన్న ఒక ప్లాన్ చేశాడు. పెళ్ళి కానటువంటి వీడికి ఆస్తి ఎందుకు, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని ఎలాగ నేను ఏమి ఇవ్వాలి అని చెప్పి ఒక ప్లాన్ చేశాడు. ఏమిటి ఆ ప్లాన్ అంటే, తన తమ్ముడిని చంపితే ఆ ఆస్తి కూడా అతనికే వచ్చేస్తుంది అని అనుకున్నాడు. ఒకరోజు కాలేజీ నుంచి ఇంటికి రాగానే తమ్ముడు అన్నయ్య చెప్తున్నాడు, పొలంలో మనం మొక్కలు పెట్టాం కదా, వెళ్ళి నీళ్లు పోద్దాం రా అని చెప్పి ఆ పక్కనే ఉన్నటువంటి తోటలోనికి సాయంత్రం 6, 6:30, 7 గంటల సమయంలో వాళ్ళు వెళ్ళి, మరి చీకటి పడకముందే వాళ్ళు వెళ్ళి మొక్కలకి నీళ్ళు వేస్తూ ఉన్నారు. ఈలోపు చీకటి పడుతూ ఉంది, ఇంకా నీళ్లు పోస్తూనే ఉన్నారు. అక్కడ తమ్ముడు తోటలో ఉన్నటువంటి బావిలో నుంచి నీళ్లు తోడుతూ ఉన్నాడు. అన్నయ్య ఆ బకెట్లో నుంచి నీళ్లు తీసుకుని వెళ్ళి మొక్కలకి పోస్తూ ఉన్నాడు. ఇలా పోస్తూ ఉన్నప్పుడు చీకటి పడుతుంది. చుట్టూ చూశాడు, ఎవరు కనిపించలేదు అన్నయ్యకి. ఇదే గొప్ప అవకాశం అనుకున్నాడు. నీళ్లు తోడినటువంటి నీళ్లను మొక్కలకు పోసి వస్తూ బకెట్ అక్కడ వదిలిపెట్టి పెద్ద రాయి తీసుకుని వచ్చి నీళ్లు తోడుతున్నటువంటి తమ్ముడు తలను చితక బాది ఆ బావిలో పడేశాడు. అందరినీ నమ్మించాడు. నా తమ్ముడు నీళ్లు తోడుతూ బావిలో పడిపోయాడు అని అందరినీ నమ్మించాడు. బాడీని బయటికి తీశారు, సమాధి చేశారు. అందరూ మర్చిపోయారు. మనుషులు ఎవ్వరూ చూడలేదు, కానీ ఎవరు చూశారు? దేవుడు చూశారు. నీవు ఏమైతే నాటుతావో అదే నీవు పొందుకుంటావు. పాపము యొక్క వేతనం మరణం. ఇవి దేవుని యొక్క వాక్యాలు. అయితే అందరూ మర్చిపోయాడు. ఇక ఉన్నది తమ్ముడు ఆస్తి కూడా ఇతనికే వచ్చింది. సంతోషంగా జీవించారు. ఈలోపు వాళ్ళ పెద్ద కుమారుడు ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చాడు. కాలేజీకి వెళ్ళి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో యాక్సిడెంట్ అయ్యి తల చితికిపోయి చనిపోయాడు. ఏ స్టేజ్లో? ఇంటర్ స్టేజ్లో. తమ్ముడిని ఎప్పుడు చంపాడు? అదే ఇంటర్మీడియట్ స్టేజ్లో. ఉన్నది ఒకే కొడుకు. ఎంతో బాధతో, వేదనతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
మరికొంతకాలం తర్వాత తన రెండవ కుమారుడు ఉన్న ఒక కుమారుడు కాలేజీ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ చెప్పింది, మార్కెట్కి వెళ్ళి కొంచెం కూరగాయలు తీసుకురా నాన్న అని చెప్పినప్పుడు సైకిల్ తీసుకుని మార్కెట్కి వెళుతూ ఉన్నప్పుడు అటు నుంచి వచ్చినటువంటి లారీ గుద్ది తల చిదికి చనిపోయాడు. నీవు చేసింది ఒక పాపం, ఎంతమంది బిడ్డల్ని కోల్పోయావు? 2 బిడ్డల్ని కోల్పోయావు. అంతటితో ఆగిపోలేదు. ఎంతో కాలం ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, పిల్లలు పుట్టలేదు. చాలా కాలం తర్వాత ఆమె గర్భవతి అయింది. ఆస్తులున్నాయి, పేరుంది, ప్రతిష్టలుంది, జాబ్ ఉంది, కానీ అనుభవించడానికి బిడ్డలు మాత్రం లేరు. ఎంతో బాధతో ఎన్నో చికిత్సలు, ఎన్నో మందులు వాడిన తర్వాత చాలా కాలానికి మళ్ళీ భార్య గర్భము ధరించింది. ఇప్పుడు మనకు వారసుడు ఉన్నారు అని చెప్పుకునేసరికి ఆ యొక్క బిడ్డ జన్మించాడు. మగబిడ్డ అని తెలుసుకున్నారు, చాలా సంతోషపడ్డారు. కానీ మగబిడ్డే పుట్టాడు. కానీ ఎలా పుట్టాడంటే కాళ్ళు చేతులున్నాయి, తల లేదు. కాళ్ళు చేతులున్నాయి, తల లేదు. ఎంతోమంది డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. చిన్న తలకాయ, పడిపోతుంది, ఉండలేకపోతున్నా. డాక్టర్ చెప్పారు ఎంతో కాలం బ్రతకడు. వీళ్ళు చెప్తున్నారు ఎంత డబ్బైనా పర్వాలేదు, ఆ బిడ్డ బతకాలి, మామూలుగా మారాలి. ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్ముకుంటూ వచ్చేస్తున్నారు ఈ బిడ్డ చికిత్స కోసం. కానీ ఆ బిడ్డకు మాత్రం ఎలాంటి నయం కాలేదు. దేవా ఏమిటి పరీక్ష అని మళ్ళీ ఎన్నో గుళ్ళకి వెళ్ళారు, ఎన్నో చేశారు. తర్వాత మరికొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక బిడ్డ పుట్టాడు. కనీసం ఈ బిడ్డ అయినా మంచిగా పుడతారని ఆశపడ్డాడు. మొదటి బిడ్డకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, తల లేదు. ఈ రెండవ బిడ్డకు తల ఉంది, కాళ్ళు చేతులు లేవు. ఎంతో వేదన. ఈ చికిత్స కోసం ఎన్నో బాధలు, అవమానాలు అనుభవిస్తూ ఎన్నో బాధలు పడుతూ ఉన్న తమ్ముడు ఆస్తి అమ్మేశారు, వాళ్ళ ఆస్తి పోయింది. మొత్తం ఆస్తి లేకుండా రోడ్డు మీద పడి ఏం చేయాలో తెలియక ఇదిగో అంగవైకల్యంతో ఉన్నటువంటి ఆ 2 బిడ్డలను మోసుకుని అవటం జరిగింది. ఇప్పుడు చెప్తున్నారు ఫాదర్ గారండి, ఆ రోజు మేము చేసిన ఆ ఒక్క తప్పుకు 4 బిడ్డలు బలైపోయారండి. ఇప్పుడే మాకు అర్థమైంది, మమ్మ క్షమించండి అని కాళ్ళు పట్టుకుని ఏడవటం ప్రారంభించారు. అప్పుడు గురువు చెప్పాడమ్మా, వెళ్ళండి, మంచి పాప సంగీతం చేయండి, పాప పరిహారపు బలులను ప్రతిరోజు దివ్య పూజా బలి సమర్పించండి, దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు. ప్రతిరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని అభిషేకించబడినటువంటి గురువు దగ్గరికి వెళ్ళి పాప సంగీతం చేసి ప్రతిరోజు పాప పరిహారపు బలులు సమర్పించండి, దేవుడు మిమ్మల్ని కరుణించబోతున్నాడని ఆ గురువు చెప్పగా వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియ సహోదరులారా గమనించండి, తల్లిదండ్రులు చేసిన పాపాలకు 4 తరాల వరకు శిక్షను అనుభవిస్తారు. కానీ అదే తల్లిదండ్రులు చేసిన పుణ్యాలకు 1000 తరాల వరకు దీవించబడతారు. నీ బిడ్డలకు ఏమి ఇవ్వాలో నీ చేతుల్లోనే ఉంది. నీ బిడ్డలు భవిష్యత్తులో ఎలా జీవించాలో నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా అందరూ కూడా లేచి నిలబడదాం. ఆ పాపాలను కడిగి వేసుకుని, ప్రభా మేము చేసిన పాపాలు మా మీద, మా కుటుంబాల మీద పడకుండా, మా మీద, మా బిడ్డల మీద పడకుండా, తల్లిదండ్రులుగా నేను చేస్తున్న మోసాలు, మోసపు పాపాలు, అత్యాచారాలు, వ్యభిచారాలు, వాటి యొక్క పాపము నా మీద, నా బిడ్డల మీద పడకుండా నీ అత్యంత కరుణతో మమ్ము కరుణించు ప్రభా అని, ప్రభా నన్ను తాకి స్వస్థపరచని ప్రభా అని, తాకుము నా కన్నులను, నిన్నే నేను చూడాలి ప్రభా. నా పాపపు నేత్రాలను, ఆ నేత్రాలతో నేను చేసే ప్రతి పాపాన్ని తొలగించి ప్రభా నన్ను శుద్ధీకరించండి ప్రభా. ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధన ద్వారా, స్వస్థత సాంగ్యము ద్వారా నన్ను, నా కుటుంబాన్ని కడిగి శుభ్రం చేయమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. అందరూ కూడా 2 చేతులను
మీ కళ్ళ మీద ఉంచి, నేత్రాల మీద ఉంచండి. సిలువ గుర్తు వేసి దేవునికి సమర్పించండి. మనలో ఉన్నటువంటి పంచేంద్రియాల ద్వారా మనం పాపం చేస్తూ ఉన్నాం. కళ్ళ ద్వారా, తలంపుల ద్వారా, నోటి ద్వారా, చెవుల ద్వారా అనేకమైన పాపాలు చేసి శాపాన్ని కొని తెచ్చుకున్నాం, రోగాలను కొని తెచ్చుకున్నాం, అనేక ఇబ్బందులను మనం కొని తెచ్చుకున్నాం. ఈరోజు ఆ గొప్ప దేవుని అడుగుదాం, ప్రభా నేను చేసే పాపం, చేతుల ద్వారా నేను చేసే మోసాలు, కళ్ళ ద్వారా నేను చేసే పాపాలు, వీటి శాపాలు ఏ ఒక్కటి కూడా నా మీద పడకుండా, నా బిడ్డల మీద పడకుండా నన్ను కరుణించండి యేసయ్యా అని ఆ దేవుని అడిగి వేడుకుందాం. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. తాకుమునా కన్నులలో నిన్నే చూడాలి యేసయ్యా, విశ్వాసంతో అడుగు. నిన్నే చూడాలి. యేసయ్యా, ఈ కళ్ళతో ఎన్నెన్నో పాపాలు చూశాను, ఏం చూడకూడదో అదే చూస్తూ పాపము చేస్తూ ఉన్నాను. అశ్లీలమైనటువంటి చిత్రాలు, సినిమాలు, పాపపు క్రియలను చూసి ప్రభు ఎన్నో పాపాలు కొని తెచ్చుకున్నాను తండ్రి. ఎంతోమంది చూడడానికి కళ్ళు లేకుండా గుడ్డివాళ్ళుగా ఏడుస్తూ ఉంటే మంచి నేత్రాలు ఇచ్చినటువంటి, మంచి నేత్రాలు పొందుకున్న నేను మాత్రం మిమ్మల్ని చూడడానికి ఉపయోగించుకోకుండా ఈ లోకాన్ని, ఈ లోకపు పాపాలను, పాపపు చిత్రాలను చూడడానికి నేను ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాను తండ్రి. నా నేత్రాలను అభిషేకించు ప్రభువా, నా నేత్రాలు నిన్నే చూడాలి ప్రభువా. ఉదయం లేవగానే నిన్నే నేను చూడాలి ప్రభువా. ఈ లోకాన్ని, ఈ లోకపు పాపాన్ని కాదు ప్రభువా. ఆ నేత్రాల మీద సిలువ గుర్తు వేసి ప్రభువా వీటిని అభిషేకించండి. ఈ రోజు నుంచి ఈ నేత్రాలు నీకు ఇష్టమైన నేత్రాలుగా మారాలి ప్రభువా అని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. అందరూ కలిసి పాడదాం. తాకుమునా కన్నులలో నిన్నే చూడాలి యేసు, యేసయ్యా, నిన్నే చూడాలి. మాయ అయిన ఈ లోకంలో పడిపోకుండా మము కావుమయ్యా. మాయైన లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. చప్పట్లతో శరణం శరణం క్రీస్తా శరణం. 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 అందరు రెండు చేతులను మీ శిరస్సు మీద పెట్టి దేవునికి సమర్పించండి. మీ తల మీద సిలువ గుర్తు వేసి
ప్రభా ఈ రోజు నుంచి నా ఆలోచనలు నీకు ఇష్టమైన ఆలోచనలుగా మాత్రమే మారాలి ప్రభా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో చెడు తలంపులతో నా యొక్క శిరస్సు అంతా కూడా నిండిపోతుంది. ఎవరిని మోసం చేయాలా, ఎవరి మీద సాడీలు చెప్పాలా, ఎవరికి అబద్ధాలు చెప్పాలా, ఏ విధంగా ఈ ఒకరికి గొడవలు పెట్టాలా, ఇలాంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలతో నా శిరస్సంతా కూడా నిండిపోయింది ప్రభువా. ఈ పాత శిరస్సును, పాత ఆలోచనలన్నిటిని కూడా ప్రభువా తొలగించి మీకు ఇష్టమైన బిడ్డగా మార్చండి. ఈ రోజు నుంచి మీకు ఇష్టమైన ఆలోచనలు మాత్రమే నాలో ఉండునుగాక, మీ ఇష్టమైన తలంపులు మాత్రమే వచ్చునుగాక, మిమ్మే నేను ఎల్లప్పుడూ తలంచుకుని ధ్యానించే బిడ్డగా మారునుగాక. తాకుమునా శిరస్సును నిన్నే తలంచాలి యేసయ్యా, నిన్నే తలంచాలి. తాకుమునా శిరస్సును నిన్నే తలంచాలి యేసు, యేసయ్యా, నిన్నే తలంచాలి. మాయైన ఈ లోకంలో పడిపోకుండా మమ్ము కావుమయ్యా. మాయైన ఈ లోకములో పడిపోకుండా మమ్ము కాయుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. అందరూ కూడా రెండు చెవులను పట్టుకొని చెవుల మీద మీ చేతులు పెట్టండి. రెండు చెవుల మీద మీ చేతులు పెట్టి ఆ చెవుల మీద సిలువ గుర్తు వేసి అభిషేకించు. ప్రభా, ఈ రోజు నుంచి ఈ చెవుల ద్వారా నీ వాక్యం మాత్రమే నేను వినాలి. ఇప్పటి వరకు ఎన్నెన్నో చెడు మాటలు విన్నాను, చెడు మాటలు చెప్పే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాను, మీ గురించి చెడు మాట్లాడుతూ ఉన్నాను, ఇతరుల గురించి చెడు మాట్లాడుతూ ఉన్నాను, దైవ సేవకుల గురించి చెడు మాట్లాడుతూ ఉంటే వాటిని మాత్రమే వినడానికి నా చెవులను నేను ఎక్కువ సమయం కేటాయించాను. నీ వాక్యాన్ని నేను వినలేకపోయాను ప్రభువా, మంచి మాటలు నేను వినలేకపోయాను ప్రభువా. ఎవరైనా పాపము మాటలు చెబితే దానినే ఎక్కువ వినడానికి నేను నా చెవులను సమయాన్ని కేటాయించాను. ప్రభా, నా చెవులను అభిషేకించండి ప్రభా. ఈ రోజు నుంచి నీ వాక్యం మాత్రమే నేను వినాలి ప్రభా. మంచి మాటలు మాత్రమే వినాలి ప్రభా. మంచి చెప్పే వారి మాటలు మాత్రమే నేను ఆలకించాలి ప్రభా. చెవుల ద్వారా నేను చేస్తున్న ప్రతి పాపాన్ని క్షమించమని, ఆ పాపము ద్వారా వచ్చే ప్రతి శాపాన్ని తొలగించమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. తాకుమునా చెవులను నీ వాక్యం వినాలి యేసయ్యా, నీ వాక్యం వినాలి. తాకుమునా చెవులలో నీ వాక్యం వినాలి యేసు, యేసయ్యా, నీ వాక్యం వినాలి. మాయైన ఈ లోకంలో పడిపోకుండా నన్ను కావుమయ్యా. మాయైన ఈ లోకములో యేసు, పడిపోకుండా నన్ను కాయుమయ్యా. నీదు వెలుగును ప్రసాదించు, నీ ఆత్మ
ఆత్మతో నన్ను అభిషేకించు. నీ వెలుగును ప్రసాదించు. నీ ఆత్మతో నన్ను అభిషేకించు. అందరూ కూడా మీ చేతులు నోటి మీద పెట్టి సిలువ గుర్తు వేయండి. నోటిని అభిషేకించమని అడగండి. ప్రభా, ఇప్పటి వరకు ఈ నోటితో ఎన్నో వ్యర్థపు మాటలు, ఈ నాలుకతో ఎన్నో అసత్యమైన మాటలు మాట్లాడాను. ఇతరుల గురించి చెడు మాట్లాడాను. ఎంతో సంతోషంగా ఉన్నటువంటి కుటుంబాల్లో చిచ్చు పెట్టాను ప్రభా. సమాధానంతో ఉన్నటువంటి కుటుంబాలను నాశనం చేశాను ప్రభా. ఇతరుల గురించి చెడు మాట్లాడుతూ, లేనిపోని మాటలు చెప్పి, చాడీలు చెప్పి, గొడవలు పెట్టడం, స్విచ్చులు పెట్టడం, ఎన్నెన్నో పాపాలు నోటి ద్వారా చేశాను ప్రభా. ఎంతో మంది నోరు లేక మూగవాళ్ళుగా జీవిస్తుంటే, అందమైనటువంటి నాలుగును నోటిని ఇచ్చిన పొందుకున్న నేను మాత్రం మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించలేక ఎన్నెన్నో పాపాలు చేశాను. ఎన్నెన్నో శాపాలు కొని తెచ్చుకున్నాను. దేవా, నన్ను క్షమించమని ఆ గొప్ప దేవుని వేడుకున్నాను. తాకుమునా నోటిని నిన్నే స్తుతించాలి యేసయ్యా, నిన్నే స్తుతించాలి. తాకుమునా నోటిని నిన్నే స్తుతించాలి. యేసయ్యా, నిన్నే స్తుతించాలి. తాకుమునా నాలుకను నిన్నే స్తుతించాలి యేసయ్యా, నిన్నే స్తుతించాలి. తాకుమునా నాలుకలో నిన్నే స్తుతించాలి. యేసయ్యా, నిన్నే స్తుతించాలి. అందరూ కూడా రెండు చేతులు పైకి లేపి ఈ చేతులను ప్రభువుకు సమర్పించి, ఈ చేతులతో ఎన్నో పాపాలు చేశాం, ఎన్నో దొంగతనాలు, ఎన్నో మోసాలు, ఎంతో మందిని కొట్టాం, ఇతర వస్తువులను సొంతం చేసుకున్నాం, చెడు వ్యాపారాలు చేసి, ఈ చేతులతో ఎన్నెన్నో పాపాలు చేసి మనం జీవించి ఉన్నాం. అయినా కూడా గొప్ప దేవుడు మనం చేసిన పాపాలన్నీ కూడా క్షమించి తన మంచితనముతో మనందరినీ కూడా అభిషేకించుకుని ఉన్నారు, దీవించి ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ చేతుల మీద సిలువ గుర్తు వేసి, ప్రభువా వీటిని అభిషేకించమని అడుగుదాం. అందరూ కూడా మీ చేతుల మీద సిలువ గుర్తు వేయండి. అలాగే మోకాళ్ళ మీద తాకి సిలువ గుర్తు వేయండి. మోకాళ్ళ నొప్పులతో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు స్వస్థత పొందుకోబోతున్నారు. నడుము నొప్పితో ఉన్న వాళ్ళు స్వస్థత పొందుకోబోతున్నారు. మెడ నరాల నొప్పితో ఉన్న వాళ్ళు స్వస్థత పొందుకోబోతున్నారు. మీ శరీర అవయవాలలో ఏ అవయవాలతో పాపము చేస్తూ ఉన్నావో చేతుల మీద, కాళ్ళ మీద సిలువ గుర్తు వేసి, ప్రభా వీటిని మీ నామములో అభిషేకించండి, ఈ రోజు నుంచి నేను మీ బిడ్డగానే నేను జీవించాలి అని ఆ దేవునికి మాట ఇస్తూ ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. తాకుమునా చేతులను నిన్నే స్తుతించాలి యేసయ్యా, నిన్నే స్తుతించాలి. తాకుమునా యేసు, చేతులను అవును దేవా, నిన్నే స్తుతించాలి. యేసయ్యా, నిన్నే స్తుతించాలి. తాకుమునా కాళ్ళను
పడిపోకుండా మమ్ము కావుమయ్యా. అందరు కూడా చప్పట్లు కొడుతూ ఆ దేవుని స్తుతించి మనందరికీ కూడా తాకి స్వస్థపరచమని అడుగుదాం. అభిషేకించు చప్పట్లు కొడుతూ శరణం శరణం క్రీస్తా శరణం 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 క్రీస్తా శరణం 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 క్రీస్తా శరణం. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించు. క్రీస్తా శరణం 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 క్రీస్తా శరణం. మన పాపాలన్నీ కూడా క్షమించి మనల్ని స్వస్థపరిచే సమయం. శరణం శరణం క్రీస్తా శరణం 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 క్రీస్తా శరణం. చప్పట్లతో ప్రభా ఈ బిడ్డలు అభిషేకించు. పరిశుద్ధాత్మదేవ ఈ బిడ్డలో ఉన్నటువంటి ప్రతి వ్యాధిని, ప్రతి బాధను, ప్రతి సమస్యను, ప్రతి ఆటంకాన్ని, ప్రతి దుష్ట శక్తిని, ప్రతి ఆటంక శక్తిని, ప్రతి పాపపు శక్తి నుండి ఈ బిడ్డకు విడుదల దయచేయండి ప్రభా. ప్రతి అంధకారపు ఆత్మల నుండి, శోకపు ఆత్మల నుండి, శాపపు ఆత్మల నుండి విడుదల దయచేయండి ప్రభా. మరణము నుండి ఈ బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. పాపపు శాపము నుండి ఈ బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. లోకాల నుండి ఈ బిడ్డకు విడుదల దయచేయండి ప్రభా. అంధకారపు శక్తుల నుండి ఈ బిడ్డకు విడుదల దయచేయండి ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు. పరిశుద్ధాత్మదేవ ఈ బిడ్డలందరినీ కూడా అభిషేకించండి తండ్రి. ఈ బిడ్డల్లో ఉన్న ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి సమస్యను మీ నామములో తొలగించండి యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతించు. ఏ రోగము నుండి, ఏ బలహీనత నుండి విడుదల పొందుకోలేకపోతున్నావో వాటి నుండి విడుదల దయచేయమని అడుగు. హల్లెలూయా 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 శాపములను తొలగించుమా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడైన దేవా మీకు స్తోత్రం తండ్రి.
ఉదయం లేచి మిమ్మల్ని చూసి మీ ప్రార్థనా సహాయాన్ని కోరి మీ చేతులని పట్టుకుని నడవవలసిన మేము మిమ్మల్ని చూడలేకపోతున్నాం, ప్రార్థించలేకపోతున్నాం, మీ చెయ్యి పట్టుకోలేకపోతున్నాం ప్రభా. మీ చెయ్యి పట్టుకోక ఈ లోకములో జీవిస్తున్నప్పుడు సైతానుడు మమ్మల్ని పట్టుకుని అనేక విధాలుగా ప్రేరేపించి శోధిస్తూ ఉన్నాడు తండ్రి. శోధనలో పడిపోతున్నాము దేవా, బాధల్లో పడిపోతున్నాము తండ్రి, వేదనలో పడిపోతున్నాము దేవా. అనేక సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం, అనేక మరణాలు కొని తెచ్చుకుంటూ ఉన్నాం, అనేక ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉన్నాం ప్రభా. నీ సేవకులకు నివిస్తున్నటువంటి ఆజ్ఞ సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో నీవు పలుకుతున్నావు, నా సంతతి వారిని ఆశీర్వదించండి, నా యాజకుల నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట నా బిడ్డలకు దీవెనకరంగా మారుస్తానని పలికిన దేవా. ఈ సమయంలో, ఈ రాత్రికాల సమయంలో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించు ప్రభా, అభిషేకించు. ఒక్కొక్క బిడ్డ హృదయంలో ఉన్న బాధలు మీకు మాత్రమే తెలుసు, వేదనలు మీకు మాత్రమే తెలుసు, ఆటంకాలు మీకు మాత్రమే తెలుసు ప్రభా. వాటన్నిటిని కూడా మీ మంచితనముతో తొలగించి మీ గొప్ప మనస్సుతో ఆశీర్వదించి ఇక్కడటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, మనందరి మీద దీవెన వర్షాన్ని కుమ్మరించమని మనందరి కోసం ప్రార్థించే తల్లి మరియ తల్లిని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారకనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా, గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. నీవు అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.